వ్యూవర్స్, నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి జ్యోతిష్యాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. ఈరోజు ఈ విశ్వావసునామ సంవత్సరంలో నవమ రాశి అయినటువంటి ధనస్సు రాశి ఫలితాలను తెలుసుకుందాము. ధనస్సు రాశి ఫలితాలను తెలుసుకునే ముందు గురుదేవులైనటువంటి సత్యదేవ గారికి నమస్కరించుకుంటూ, అలాగే నా తల్లిదండ్రులకి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా భర్తకి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా వినాయకుడిని, నవగ్రహాల్ని, జ్యోతిష్యాన్ని మనకు అందించినటువంటి 18 మంది ఋషుల్ని కూడా స్మరించుకుంటూ ఈ వీడియోని ప్రారంభిద్దాం. అగజానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఇక ముందుగా ఫలితాల్లోకి వెళ్ళేటప్పుడు ధనస్సు రాశి అనేది నవమ రాశి. ఈ ధనస్సు రాశికి ప్రస్తుతము గోచార రీత్యా 29/3/2025 శనివారం అమావాస్య నాడు శని మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. ముందుగా ఈ ధనస్సు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు నామ నక్షత్రాలకి సంబంధించినటువంటి ఏ అక్షరాలు ఉన్నాయో చూద్దాము. మే, మో, బా, బి, బు, డా, ఉతుభ, డా, బే అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ ధనస్సు రాశిలోకే వస్తాయి. సెజిటేరియస్ మూలా నక్షత్రానికి సంబంధించిన 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ ధనుస్సు రాశిలోకి వస్తాయి. ఆదాయం 5, వ్యయం 5. ఆదాయానికి సరిపడా ఖర్చులు ఉన్నాయి కాబట్టి విపరీతమైన ఖర్చులను చెప్పుకోవచ్చు. రాజ్యపూజ్యం 1, అవమానం 5. రాజ్యపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఈ ధనస్సు రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ధనస్సు రాశికి చతుర్థ స్థానంలో మీన రాశిలోకి శని భగవానుడు ప్రవేశిస్తాడు. అంటే కేంద్ర స్థానంలోకి శని భగవానుడు ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని అనేది ప్రారంభమవుతుంది. ఇక గురువు చూసుకున్నట్లయితే ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు 14/3/2025 రాత్రి 10:28 మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి 19/10/2025 వరకు కూడా మిథున రాశిలోనే ఉండడం జరుగుతుంది. 5/12/2025న కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత 14/3/2026 మళ్ళీ మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతుంది. అయితే ఈ గురువు ప్రస్తుతం ధనస్సు రాశికి 6వ స్థానంలో, అంటే 6వ స్థానం వృషభం అయింది కాబట్టి 6వ స్థానంలో గురు సంచారం ఉంది. ఇది పెద్దగా అనుకూలమైనటువంటి కాలం కాదు. 7వ స్థానంలోకి, అంటే మిథున రాశిలోకి మే నెలలో సంచారం చేస్తారు. ఆ మే నెల నుంచి అక్టోబర్ వరకు 7వ స్థానంలోనే గురువు ఉంటారు. ఆ కాలం యోగదాయకంగా చెప్పుకోవచ్చు. తర్వాత 10వ నెలలో గురువు మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆ కాలం అనుకూలమైనటువంటి కాలం కాదు. అంటే ఈ సంవత్సరంలో ధనస్సు రాశి వారు మే నెల నుంచి అక్టోబర్ వరకే గురువు ఫలితాలు సప్తమ స్థానంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మిగిలినటువంటి కాలం అంతా కూడా 6, 8 స్థానాలు దుస్థానాలలో గురు సంచారం ఉండడం వల్ల గురు బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి గురువుకి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. బ్రాహ్మణునికి గురువారం పూట శనగలు కేజింపావు, పసుపు రంగు జాకెట్ ముక్కతో పాటు దానం ఇవ్వాలి. లేదా ఆవుకి శనగలు తినిపించడము, లేదా లడ్డూలను 16 లడ్డూలను సాయిబాబాకి నైవేద్యం పెట్టి పంచడము, సాయిబాబా దేవాలయ దర్శనము ఇలాంటివి చేసుకోవడం వల్ల గురుగ్రహ ఫలితం బాగుంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా సాగుతుంది. ఇక రాహు విషయానికి వచ్చినట్లయితే రాహు ప్రస్తుతం మీన రాశిలో ఉండడం వల్ల, అంటే చతుర్థ స్థానంలో ఉన్నారు.
చతుర్థ స్థానంలో ఉన్నంతసేపు రాహు పెద్దగా యోగాన్ని ఇవ్వలేరు. కానీ 18/5/2025లో కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అంటే 3వ స్థానంలోకి ప్రవేశిస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా ఆ 3వ స్థానంలోనే ఉండడం వల్ల దుస్థానాలు 3లో యోగిస్తాయి. కాబట్టి రాహుగ్రహ ప్రభావం బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక కేతు విషయానికి వచ్చినట్లయితే కేతువు ప్రస్తుతం కన్యలో దశమ స్థానంలో ఉన్నటువంటి కేతువు మిశ్రమ ఫలితాలు ఇస్తారు. కానీ మే 18వ తారీఖున 9వ స్థానంలోకి అంటే సింహరాశిలోకి వచ్చినప్పుడు పెద్దగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వరు. కాకపోతే దైవభక్తి అనేది ఉంటుంది. దైవబలము దైవానుగ్రహం వలన ముందుకు సజావుగా సాగిపోవచ్చు. ఇక్కడ రాహుకి మే నెల వరకు పరిహారాలు తీసుకోవాలి. దుర్గాదేవి ఆరాధన, మినువులు దానం ఇవ్వడం, మినువులు ఆవుకి పెట్టడం వల్ల ఈ మే నెల వరకు రాహుగ్రహం తాలూకా చెడు ఫలితాలను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ధనస్సు రాశి ఫలితాల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరము వీరికి కొంత కిందటి సంవత్సరం కంటే కొంచెం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. స్వశక్తితో పైకి వస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో కలతలు ప్రారంభమవుతాయి. వివాహాది ఆటంకాలు జరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేసినప్పటికీ కూడా కుటుంబంలో కలతలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం వస్తుంది. శ్రమకు తగిన జీతం వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసే వారికి మన్నన దొరుకుతుంది. ప్రైవేటు సంస్థలలో పనిచేసే వారికి కార్మికులకు కూడా ఈ సంవత్సరం ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు. అధిష్టానం నుంచి పిలుపు వస్తుంది. ఉన్నత పదవులు సంప్రాప్తమవుతాయి. ప్రజలలో ఆదరణ లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు సంప్రాప్తమవుతాయి. కళాకారులకు చూసుకున్నట్లయితే గురుబలం బాగుంది. కొత్త రంగాలలో ప్రవేశం వస్తుంది. టీవీ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి దర్శకుల నుంచి పిలుపులు వస్తాయి. నూతనంగా కొన్ని ప్రాజెక్టులు సంక్రమిస్తాయి. కొత్త కాంట్రాక్టులు అన్ని అవకాశాలు వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు తొలగేదానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే లాభదాయకంగా చెప్పుకోవచ్చు. కిరాణా షాపుల వాళ్ళు, సిమెంటు, ఐరన్ ఇలాంటి షాపులు, బళ్ళు అమ్మేటువంటి షాపులు అంటే ఇనుముకు సంబంధించినటువంటి షాపులన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడము, జాయింట్ వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ ధనస్సు రాశిలో ఉండే వారికి ప్రస్తుతం యోగదాయకంగానే ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు చూసుకున్నట్లయితే గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ వహిస్తారు. ఇతర వ్యాపకాలు ఉండవు. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత లభిస్తుంది. కోరినటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి. ఇక మంచి ర్యాంకులు వచ్చిన తర్వాత చక్కగా చదువుపై శ్రద్ధ పెట్టి ఇంకా ముందుకు సాగుతారు. విదేశాలు వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నట్లయితే విదేశాలు కూడా వెళ్ళి విద్యను ప్రారంభిస్తారు. విద్యను పూర్తి చేసుకుంటారు. ఈ సంవత్సరం స్త్రీలకి గత సంవత్సరం కంటే మహోన్నత కాలంగానే చెప్పుకోవచ్చు. కుటుంబంలో వీరి మాటకు విలువ ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా అవగాహన రాహిత్యం లేకుండా చక్కగా ఉంటారు. ప్రమోషన్లు వస్తాయి. ఖరీదైనటువంటి వస్తువులను కొనుక్కుంటారు. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద అర్ధాష్టమ శని ప్రారంభమైనప్పటికీ కూడా కొంత గురుబలం వల్ల ఈ సంవత్సరం కాలాన్ని నెట్టుకు రావచ్చు. ఇది ఈ ధనస్సు రాశి తాలూకా విశ్వావసునామ సంవత్సరంలో ధనస్సు రాశి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరంలో దైవ కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వలన వీరు జీవితాన్ని సజావుగా సాగించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు.